తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నాకారమవడంతో ప్రధాన పార్టీలు పోటీ చేసే స్థానాలపై ఫోకస్ చేశాయి. అగ్రనాయకులు ఏ సీట్ నుంచి బరిలో నిలవాలనుకున్న దానిపై దృష్టి సారించగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేయాలనుకున్నట్లు ప్రకటించారు. సీఎం కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో గజ్వేల్ నుంచి అటు కామారెడ్డి నుంచి పోటీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ను ఢీకొట్టేందుకు ఇరు నియోజకవర్గాల్లో నేతలు సిద్ధమవుతున్నారు. అటు గజ్వేల్లో కేసీఆర్పై బరిలో బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఉండనున్నారు. గజ్వేల్ గడ్డపైనే కేసీఆర్ను ఓడిస్తానని ఈటెల ఇప్పటికే అనేక దఫాలుగా ప్రకటించారు. అందులో భాగంగానే బీజేపీ అధిష్టానం కూడా ఈటెలకు గజ్వేల్, హుజూరాబాద్లో 2 చోట్ల టికెట్లు ఇచ్చారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ను ఢీకొట్టేందుకు ఈటెల ఏ విధంగానైనా ప్లాన్ చేయనున్నారు. అయితే బీజేపీ అధిష్టానం ఈటెలను ఏ విధమైన ప్రణాళికతో బరిలో నిల్చోబెడుతుందనేది ఆసక్తికరంగా మారింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. రాష్ట్రం మొత్తం అన్ని రాజకీయ పార్టీల దృష్టి ఇప్పుడు గజ్వేల్ వైపు మళ్ళిందని చెప్పవచ్చు. ఎందుకంటే సీఎం కేసీఆర్ మూడో గజ్వేల్ బరి అసెంబ్లీ బరిలో దిగబోతున్నారు. కానీ మారిన అంశం బీజేపీ గజ్వేల్లో ఓడిపోతున్నారు కాబట్టి కామారెడ్డికి షిఫ్ట్ అయ్యారని చెప్పి కూడా ఇప్పటికే బీజేపీ శ్రేణులతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఆరోపిస్తూ వస్తున్న నేపథ్యంలో ఈటెల రాజేందర్ పోటీ చేయడం నేపథ్యంలో ఒక్కసారిగా గజ్వేల్లో రాజకీయం తీసుకుంటుందని చెప్పవచ్చు. అయితే ఇప్పటికే కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం కూడా నిర్వహించారు. అయితే గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న సీఎం కేసీఆర్ ఒక్కసారి కూడా గజ్వేల్లో పర్యటించలేదు. కార్యకర్తల నాయకులు, ముఖ్య నాయకులు పైన కలిసే ప్రయత్నం చేయలేదు. కానీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రత్యర్థిగా ఈటెల రాజేందర్ రాబోతున్న నేపథ్యంలో ఇటీవల షామీర్పేటలో సీఎం కేసీఆర్ ఇటీవల షామీర్పేటలో కార్యకర్తలతో పాటు ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేయడం, గెలుపోవటం అంతా కూడా మీ చేతుల్లో కూడా కేసీఆర్ మాట్లాడడం మనం చూసినట్లయితే ఒకంత కేసీఆర్ లో కూడా ఓటమికి సంబంధించిన భయం ఉందా అనే ప్రశ్న కూడా లేనటువంటి పరిస్థితులు ప్రతిపక్ష పార్టీలు చెబుతున్నటువంటి పరిస్థితి. అయితే కామారెడ్డిలో కూడా కొంత వ్యతిరేకత నేపథ్యంలో మరి సీఎం కేసీఆర్ 2 చోట్ల పోటీ చేయడం, ఈటెల అయితే
సీఎం కేసీఆర్ ని ఓడిస్తానని చెప్పి చెప్పుకుంటున్నాం. మరోవైపు ఇప్పటికే గజ్వేల్లో కొంతమంది సీఎం కేసీఆర్ తీరు పట్ల ఇతర రాజకీయ కల్పడుతున్నారు టీఆర్ఎస్ నేతలు. ఇప్పటికే వారు ప్రచారం చేస్తున్నారు. ఇతర రాజకీయ గజ్వేల్ నుంచి పోటీ చేయడం కారణం ఇకటు కామారెడ్డిలో కూడా సీఎం కేసీఆర్పై పోటీ చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా రైతులు కేసీఆర్పై పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేస్తామని చెప్తున్నారు. అటు నిరుద్యోగులు కూడా సీఎం కేసీఆర్పై పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేస్తామని అంటున్నారు. ఇలాంటి తరుణంలో బీఆర్ఎస్ కు కామారెడ్డిలో ముచ్చెమటలు పట్టే పరిస్థితి వస్తుందనే చెప్పాలి.
అటు కామారెడ్డిలో కూడా సీఎం కేసీఆర్ పై పోటీ చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా రైతులు కేసీఆర్ పై పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేస్తామని చెప్తున్నారు. అటు నిరుద్యోగులు కూడా సీఎం కేసీఆర్ పై పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేస్తామని అంటున్నారు. ఇలాంటి తరుణంలో బీఆర్ఎస్ కు కామారెడ్డిలో ముచ్చెమటలు పట్టే పరిస్థితి వస్తుందనే చెప్పాలి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, కామారెడ్డిలో రాజకీయ వేడి ఏ విధంగా ఉండబోతుంది? థ్యాంక్ యూ వరుణ్. ఇటు కామారెడ్డి జిల్లాలో సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న నేపథ్యంలో కూడా సీఎం కేసీఆర్ కు నిరసన తీగ తప్పినట్లు కనిపిస్తలేదు. అయితే సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా ఇటు కామారెడ్డి నియోజకవర్గం సంబంధించినటువంటి సుమారు 100 మంది రైతులు సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా నామినేషన్ వేసేందుకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి మనతో కనిపిస్తుంది. నిన్న ఇటు మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పి ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా ఇటు కామారెడ్డి నియోజకవర్గం సంబంధించి లింగాపూర్ గ్రామంలో మొత్తం 9 గ్రామాలకు చెందినటువంటి రైతులు నిన్న సమావేశం ఏర్పాటు చేశారు. మొత్తం 9 గ్రామాలకు చెందినటువంటి రైతులు పెద్ద ఎత్తున కూడా సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఇటు రైతులు తమ సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. పూర్తిగా ప్రతి గ్రామం నుండి 9 గ్రామాలకు సంబంధించిన రైతులు ఒక్కొక్క గ్రామం సుమారు 15 మంది చెప్పిన పూర్తిగా 100 మంది రైతులు కూడా సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా నామినేషన్ వేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. పూర్తిగా సీఎం కేసీఆర్ ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు రాష్ట్ర మాస్టర్ ప్లాన్ విషయంలో అనేక ఉద్యమాలు చేశాము, అనేక ధర్నాలు కూడా చేసినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ విషయంలో కూడా వెనకడుగు వేయడం లేదు. దాంతో పాటు కేటీఆర్ మొన్న ఇటు కామారెడ్డి జిల్లా వేదికగా ఇటు ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దతుగా ఉన్నారని చెప్పి కూడా పూర్తిగా ఇది ఎమ్మెల్యే బదనాం చేసేందుకు కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులు ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కూడా చెప్పడంతో ఆగ్రహించినటువంటి రైతులు పూర్తిగా సీఎం కేసీఆర్ ను ఇటు కొట్టేందుకు కూడా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే గత కొన్నాళ్ళుగా ఇటు కొన్ని నెలల క్రితం ఇటు కామారెడ్డి ఇండస్ట్రియల్ జోన్ ఏర్పాటు కోసం కూడా మున్సిపాలిటీ శాఖ ఒక మాస్టర్ ప్లాన్ ను ఏర్పాటు చేసింది. మాస్టర్ ప్లాన్ వల్ల కూడా మొత్తం 9 గ్రామాలకు చెందినటువంటి రైతులు పూర్తిగా భూమి కోల్పోతున్నామని చెప్పి కూడా అనేక ఉద్యమాలు చేపట్టాయి, అనేక ఆందోళనలు చేపట్టాయి. మున్సిపల్ కార్యాలయంతో పాటు కూడా మొత్తం కామారెడ్డి బంద్ కూడా పిలుపునిచ్చింది. ఈ బంద్ కోసం వీరికి మద్దతుగా ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దీనికి ఇటు ప్రతిపక్షాలు ఇటు రైతులకు మద్దతు ఇవ్వడంతో దిగివచ్చినటువంటి అప్పటి మున్సిపాలిటీ కావచ్చు, అటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తున్నట్లు కూడా నిర్ణయం తీసుకున్నప్పటికీ ఇంతవరకు కూడా దానికి సంబంధించిన గెజెట్ కూడా ఇంతవరకు విడుదల కాకపోవడంతో కూడా ఆగ్రహించిన రైతులు ఈసారి ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ కు తగిన బుద్ధి చెప్తామని చెప్పి కూడా వీరు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. పూర్తిగా 9 గ్రామాలకు చెందినటువంటి రైతులు పూర్తిగా గ్రామానికి 15 మంది చొప్పున మొత్తం 100 మంది సీఎం కేసీఆర్ కు నామినేషన్ వేసి సీఎం కేసీఆర్ ని కామారెడ్డి జిల్లాలో గెలకుండా చేస్తామని చెప్పి కూడా ముక్త కంఠంతో కూడా నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఇటు మరోవైపు ఇటు కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అక్కడ సీనియర్ నాయకులు మాజీ మంత్రి అయినటువంటి షబ్బీర్ అలీ కూడా ఖచ్చితంగా ఇటు సీఎం కేసీఆర్ ని ఓడిస్తా అని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇటు రానున్న ఎన్నికలు తాను గెలుస్తారని చెప్పి పూర్తిగా ఇక్కడ కామారెడ్డి చెందినటువంటి ప్రజలు కూడా తమకు పూర్తిగా మద్దతు ఇస్తున్నారు. మొత్తం 9.5 సంవత్సరాల పాలనలో ఇటు కామారెడ్డి జిల్లా అయినప్పటికీ కూడా ఎలాంటి అభివృద్ధి రోజుకోలేదు, ఎలాంటి కూడా డెవలప్మెంట్ లేదని చెప్పి కూడా ప్రజలు కూడా మండిపడుతున్నారని చెప్పి ఖచ్చితంగా ఇటు సీఎం కేసీఆర్ కు గట్టి పోటీ ఇస్తారని చెప్పి సీఎం కేసీఆర్ మీద ఖచ్చితంగా గెలిచి తిరుగుతారని చెప్పి కూడా సిబ్బిరాలు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మరోవైపు ఇటు బీజేపీ వైపు చూస్తున్నట్టయితే బీజేపీ సంబంధించిన